ఇదిగో బాబు. చాలా సంతోషం అన్న. మంచిది. రేయ్ బండి తీయండి రా, త్వరగా బండి తీయండి. ఒక 15 days నేను మా ఆవిడ హరిద్వార్, రిషికేశ్, హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత వారం రోజులు మలేషియా, సింగపూర్ టూర్ ఉంది. లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేద్దామని. తర్వాత ఫోన్ చేసి భయ్యా. నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ 25,000 రూపాయలు. ఇక వారం వారం ఇస్తూనే ఉంటాను. నీ డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి బాబు. ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఇది అని నన్ను అంటడానికా? ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు. బ్యాంకులో 7 లక్షలు డిపాజిట్ చేశాను. నా పేరు మీద, మా ఆవిడ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. నా కూతురికి 125 కాసుల బంగారం, 5 లక్షలు దాచుంచాను. ఇది చాలరా దాని పెళ్లికి. నువ్వు అనుకున్నట్టు ఈ ఆస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా, కష్టపడి నేను సంపాదించింది. కొద్ది కొద్దిగా కూడబెట్టింది. తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను 200 అమ్మేశాడు. ఆ 200 కోసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు బానిసత్వంలో బతికానరా. 35 ఏళ్లక నేను పెళ్లి చేసుకోలేదురా. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు, కిరాణా కొట్టు, హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను. ఆఖరికి ఏదీ కలిసి రాలేదు. హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక 45 కిలోమీటర్లు, 45 సార్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే. ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను. మనకు తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు. ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను. నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది. నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు. నీలో మార్పు రాలేదు. చిన్న వయసులో నువ్వు ఏడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని. అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి. అప్పుడు అందరూ అనేవాళ్ళు, చూడండ్రా ఈ బఫూన్ తండ్రిని అని. నన్ను చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు. నా కొడుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాడిని. ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నానురా. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని. ఈ డబ్బులోంచి 100 రూపాయలు తీసి 1 కిలో బియ్యం, కూరగాయలు కొని మీ అమ్మ చేత్తో వండించుకుని తించుడు. ఎంతో బాగా నిద్రపోతావు. ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు. నీ గురించి ఇక నాకు దిగులు లేదు. ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను కమెడియన్, బఫూన్, విలన్ అని అన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను. ఈ డబ్బును తీసుకెళ్ళు, బిజినెస్ బాగా అభివృద్ధి చేయి. గుడ్ టైం స్టార్టెడ్. ఫిష్ మార్కెట్ కి బొమ్మిడాయిలు అవి ఫ్రెష్ గా వచ్చి ఉంటాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు మసాలా అది రెడీ చేయి. జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు, నాన్నగా నన్ను నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదా నా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కదా రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా. ఈ రోజుతో మందు కొట్టడం మానేద్దాంరా. ఖచ్చితంగా మానేద్దాంరా. కొట్టేయండిరా. డాక్టర్, వర్షిని మనస్తత్వం ఇంకా మారదా? ఇంతకుముందు నాకు పని బాట లేకుండా తిరిగేవాడిని. కొడితే పడ్డాను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని. పబ్లిక్లో అందరి ముందు కాలుతో తంతుంది, చేత్తో కొడుతుంది. పాపం తన చేతులు ఎరగొట్టుకుంటుంది కదా వర్షిని? అల్లుడు, రైల్వే యూనియన్ ఎలక్షన్లో గెలిచినందుకు శుభాకాంక్షలు. పాపా, మీ నాన్న ఎంత కాదన్నా మనం ఒకటవుతామని నాకు ఎప్పుడో తెలుసు. ఎలా? అది అలా తెలిసిపోద్ది అంతే. అదే ఎలా? డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు లాస్ట్ లో మనం కలుస్తామని ముందే చెప్పేశారు. కానీ నాతో చెప్పేటప్పుడు నీకు పిచ్చి పడుతుందని చెప్పారు. నిన్ను పెళ్లి చేసుకుంటారు కదా, అలా అయిపోతానని ముందే చెప్పుంటారు. సరే పాపా, ఎప్పుడు పాప కావాలా? బ్రదర్, లోడ్ దింపావా? దింపడానికి మనుషులు లేరా? ఎక్కడే మీ అయ్యా? తిని తొంగడం తప్ప వేరే పనే ఉంది? ఒక బిజినెస్ మ్యాన్ కి హెల్ప్ చేయొచ్చు కదా. వాడిని డిప్ప మీద కొట్టి కొట్టుకెళ్ళమని చెప్పు. అలా అనక మామ. తమ్ముడు, ఒకరిని పంపుతాను, వాడి చేత పని చేయించుకో. సరే అల్లుడు గారు, ఫోన్ చేసి వెళ్ళండి.
ఏంటి మావా అంతా వింటూనే ఉన్నారా? అవునవును. అత్తా కోడళ్ళకి ఇంట్లో ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా ఇంటికి తినడానికి రా అంటారు. ఇక్కడ చూస్తే లోడ్ ఎక్కించాల్సిన పని ఉంది. ఎప్పటిలాగే భోజనాన్ని ఇక్కడికే పంపించాలి. అయ్యయ్యయ్యయ్యా ముందు ఫోన్ మాట్లాడడం ఆపే. మనం బిజినెస్ లో ఎంత టెన్షన్ ఉంటామో వాళ్ళకి అర్థం కాదు. పని పాటు లేకుండా ఫోన్లు చేస్తానే ఉంటారు. 25 సంవత్సరాలుగా మార్చలేని మీ అబ్బాయిని నేను 2 ఏళ్లలోనే మార్చేశాను. బాగా చెప్పావులేమ్మా. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. అయ్యో ముందా సామెతలు చెప్పడం ఆపుతారా? ప్లాట్ఫామ్స్ బిజీ. స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్. పోరా. రస పెడుతూనే ఉంటుంది కదా మీ బామ్మ. మెగా సీరియల్ చూసి ఇలా చెడిపోతున్నారు. పాపా బయలుదేరనా? వెళ్ళండి. నేను ఒరిజినల్ పాపకి చెప్పాను ఏడవకూడదు. ఏడిస్తే మొహం అమ్మలా ఉంటుంది చూసావా? అంటే మీ అమ్మలా ఉంటుందా? స్థానిక ఎన్నికల్లో 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కేడి కేశవ గారు అధికార పార్టీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ పై 3000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రేయ్ ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు. నొట్టేయండి రా. వెయ్యండి రా. కొట్టేస్తున్నా. ఒట్టురా. మావా